హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ఈ రీసెంట్గా సోషల్ మీడియాలో కొంతమంది కడుపుకి అన్నం తింటున్నారో లేకపోతే ఒకప్పుడు పల్లెటూరులో మన పెద్దోళ్ళు చెమ్ములు పట్టుకుని ఆరు బయటికి వెళ్ళి వదిలేసి వస్తారు కదా, ఆ అశుద్ధం తింటున్నారో నాకు అర్థం కాదు. నాకు అస్సలు అర్థం కాదు. అసలు మనుషులకు పుట్టారో లేకపోతే ఎవరికైనా పశువులకు పుట్టారో నాకైతే తెలియదు, కానీ కళ్యాణ్ పడాల మీద పుట్టినరోజును కూడా చూడకుండా కొంతమంది వరస్ట్ స్టేట్మెంట్ అయితే పాస్ చేశారనమాట. పక్కన ఒక ఫోటో చూస్తున్నాం కదా, ఇది ఎవడు పెట్టాడో ఏ అనామకులు పెట్టాడో నాకు తెలియదు. ఏమని పాస్ చేశాడు స్టేట్మెంటు? కళ్యాణ్ పడాలా అది బ్యాండ్ మేళం ఫంక్షన్కి వెళ్ళాడు కదా, అక్కడ మన కళ్యాణ్ని ఎవరు పట్టించుకోలేదట, ఎవరు దేకలేదట. ఆ ఉద్దేశం వచ్చేదాన్ని స్టేట్మెంట్ ఇచ్చి షార్ట్ పెట్టాడు వాళ్ళ ఛానల్లో. నాకు అర్థంగా కలుగుతాను, బ్యాండ్ మేళం అనే ఫంక్షన్కి ఎవరు పిలిచారు? కళ్యాణ్ని ఎవరు పిలిచారు? ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళే కదా. మరి కళ్యాణ్ని చూసేవాడు ఎవరు లేకపోతే, కళ్యాణ్ని దేకేవాడు ఎవరు లేకపోతే ఫంక్షన్ ఎందుకు పిలుస్తారా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా చెప్పు. ఆ స్టేట్మెంట్ పెట్టడానికి నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? కడుపుకి అన్నం తింటున్నావా లేకపోతే అశుద్ధం తింటున్నావా? ఏం తింటున్నావు నువ్వు కడుపుకి? కళ్యాణ్ దేకేవాడు ఎవరు లేకపోతే జాతరత్వం షోకి టీఆర్పీ రేటింగ్స్ వస్తాయా? ఆదివారం ఎపిసోడ్ కంటే శనివారం ఎపిసోడ్కి టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువ వస్తాయా? కళ్యాణ్ దేకేవాడు ఎవరు లేకపోతే, కళ్యాణ్ చూసేవాడు ఎవరు లేకపోతే ఆయన మీద సాంగ్ షూటింగ్ చేస్తారా? ఈరోజు ఆల్బమ్ ఆయన మీద షూటింగ్ అయితే జరుగుతుంది. ఒక మంచి ఆల్బమ్ ఆయన పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. మరి ఎందుకు చేశారు? అంత ఖర్చు పెట్టి, అంత బడ్జెట్ పెట్టి. కళ్యాణ్ ఎవరు చూసేవాడు లేకపోతే ఆయన్ని షాప్ ఓపెనింగ్స్కి ఫంక్షన్స్కి ఎందుకు పిలుస్తున్నారు చెప్పండి నాకు. నిన్నే అడుగుతున్నా, ఆ వీడియో పెట్టినోడు నా వీడియో చూస్తున్నాడు లేదు నాకు తెలీదు. చూస్తున్నట్టయితే నాకు సమాధానం చెప్పు సమాధానం. కళ్యాణ్ దేకేవాడు ఎవడు లేరా? చెప్పుచ్చు కుట్టాలనిపించింది నాకైతే ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత. అసలు కళ్యాణ్ని ఎవరు చూసేవారు లేరు, పట్టించుకునేవారు ఎవరు లేరు అంటే నువ్వు కళ్యాణ్ మీద వీడియో చేస్తావా? నువ్వు కళ్యాణ్ మీద స్టేట్మెంట్ పాస్ చేస్తావా? అసలు ఎవరు పట్టించుకోకపోతే నువ్వు ఎందుకు పాస్ చేసావు స్టేట్మెంట్లో? నేను తమాషా చేస్తావా? నాకు అర్థం కాగలుగుతాను. అంటే ఆయన ఎవరు ఏమన్నా సరే పట్టించుకోడు అని చెప్పేసి వదిలేస్తాడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఆయన వదిలేయచ్చు, ఆయన పట్టించుకోకపోవచ్చు. మీకు మేమున్నాగా తీయడానికి, నేనున్నాగా, నేను మేము పట్టించుకుంటాం. కళ్యాణ్ తరుణ మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ ఇండివిజువల్ ఫ్యాన్స్ కానీ పట్టించుకుంటాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటే ఊరుకునేది లేదు ఇక్కడ, ఒప్పుకునేవాడు లేడు ఇక్కడ. గుర్తుపెట్టుకో. బేసిక్గా పుట్టినరోజు నాడు ఇలాంటి వీడియోలు చేయకూడదు అనుకున్నాను నేను, కానీ తప్పట్లేదు. వీళ్ళు నా చేత చేయిస్తున్నారు. ఇలాంటి యథవ స్టేట్మెంట్ అని ఇచ్చి నాకు మెంటల్ తెప్పిస్తున్నారు. సరే వదిలేయండి. ఏదో నాకు చాలా ఆవేశంతో కోపంతో మాట్లాడాను. ఈరోజు కళ్యాణ్ పడాల పుట్టినరోజు కదా, ఆయన పుట్టినరోజు కానుకగా ఒక చిన్న సినిమాటిక్ లెవెల్లో ఉండే విధంగా డైలాగ్స్ అయితే రాసి నా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకసారి మీరైతే ఎవరైనా ఉంటే చూసేవాళ్ళు నన్ను ఆ ప్రీవియస్ వీడియో చూడండి, చాలా నచ్చుతుంది మీకు. ఆయనకు ఎలివేషన్స్ ఇస్తూ మంచి డైలాగ్స్ అయితే రాశాను. అదేవిధంగా కుక్కి మీద జాతిరత్నం షో నుంచి లీక్ అయినటువంటి ఒక వీడియో, రిలీజ్ అయినటువంటి ఒక వీడియోలో తనూజ గారు భైరవతో ఆడుకున్నట్లయితే ఒక ఇదైతే ఉంది. ఆ వీడియో బాగా నచ్చింది నాకైతే. అది కూడా మీరు చూసుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా కళ్యాణ్ గారికి తనూజ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే ఇంకా చెప్పలేదు. ఒకవేళ ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత చెప్తే మీరు కింద కామెంట్స్ అయితే చేసి చెప్పండి ఎవరైనా చూసుంటే, ఓకేనా? సో వన్స్ అగైన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కళ్యాణ్ పడాల.